కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, వానకాలం పెట్టుబడి సాయంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 9,000 కోట్ల రైతు భరోసా నిధులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా వరి సాగు జరిగి అధిక దిగుబడి వచ్చిందన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలనే విషయంపై అధికారులు ఇప్పటికే అవగాహన కల్పించారని గుర్తు చేశారు. రైతు భరోసా నిధులు జమ కావడంతో రైతులు సంతోషంగా ఉన్నారని, రైతులందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ షర్మిల, జిల్లా హార్టికల్చర్ అధికారి జగన్మోహన్ రెడ్డి, ఏడీఏ శ్రీధర్, ఎంఆర్ఓ కర్రా శ్రీనివాసరెడ్డి, ఏవో జె సురేందర్ రెడ్డి, ఎంపీఓ శ్రీనివాస్, ఆర్ఐ లక్ష్మారెడ్డి, ఏఈఓలు రాము, శ్రావణి, రవికుమార్, మండల అధ్యక్షుడు రమేష్, నాయకులు శ్రీనివాసరావు, మల్లారెడ్డి, రాము, రమేష్తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా రైతుల ఖాతాలలో 9,000 కోట్లను వేయడం జరిగింది. అదేవిధంగా రైతులను ఆదుకోవడానికి అన్ని విధాల సహకరిస్తానని, ఎప్పుడు దిగుబడి లేనంత వ్యవసాయం వరి ఈసారి దిగుబడి జరిగిందని, 2 కోట్ల పైన చిలుకు వరి ధాన్యాన్ని దిగుమతిని చేసుకొని రైతుల ఖాతాల్లో సమయానికి డబ్బులు వేసినామని రైతులకు చెప్పడం జరిగింది. ఏ విధంగా పంట మార్పిడి చేయాలో, ఏ విధంగా చేసుకుంటే బాగుంటుందో, నీళ్లు లేని పంటలు, తక్కువ నీళ్లతో పండే పంటలను వేసుకోవాలని కూడా తను చెప్పడం జరిగింది. మరి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రైతు భరోసాను వేయడంతో రైతుల లోపల వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాం. కాబట్టి రైతులందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని, ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.